నేను ఏం మాట్లాడాలి చెప్పి ఇలా గురించి. బెయిల్ మీద ఉన్నారు బయట, ఇది పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు మళ్ళీ ఓట్ చోరీలు గీట్ చోరీలు అని. ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందట మన తల్లి కొడుకుల మీద. ఇప్పుడు ప్రాబ్లం ఏందనంటే, ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఫైల్ చేయగానే వీళ్ళు పార్లమెంట్లో దీన్ని రభస చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు రభస చేసే కంటే ముందు చిత్రగుప్తుడు చిట్టా ఇప్పాలి కదా. అయితే నిన్న నేను ఒక పాట వింటున్నా, ఆ పాట విన్నాక జర ప్రేరేపితమై దీనికి జర కన్వర్ట్ చేసిన. అదొకటి ఉంటుంది కదా మన రామ్ చరణ్ గారిది, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, పోతా అందే ఉక్క, ఓ చికిరి 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 చిక్కిరి అంటుంటే మాకు కొత్త పాట గుర్తొచ్చింది. కాంగ్రెస్ స్కామ్లో నుంచో ముక్క దొరికేసిందే పక్క, కాంగ్రెస్ ఆడబట్టే తైతక్క. అంతే కదా. వీరి చరిత్ర చికిరి చికిరి చీ 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 చికిరి చికిరి చిక్కిరి, పడతా పడతా ఎనక ఎనకే ఎనకే పడతా, కాంగ్రెస్ హీన చరిత్ర. ఏంది గిరీష్ ఈ నేషనల్ హెరాల్డ్ కేస్ అని చెప్తారు. ఊరియాల కదా కాంగ్రెస్ అంటే. ఇన్ని సంవత్సరాలు మనల్ని ఊరించి ఉయ్యాల ఊపలే ఉత్సాహంగా. మనం కూడా తేనెల తీయ తీయ తీయని తేనెల మాటలతో వీళ్ళకి ఇలా చరిత్ర చూపెట్టాలన్నా వద్దా? నేను ఏం మాట్లాడాలి చెప్పి ఇలా గురించి. బెయిల్ మీద ఉన్నారు బయట, ఇది పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు మళ్ళీ ఓట్ చోరీలు గీట్ చోరీలు అని. ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందట మన తల్లి కొడుకుల మీద ఎఫ్ఐఆర్ మీద సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఎకనామిక్ అఫెన్స్ వింగ్. దేని మీద చేసిరు గిరీష్ అంటే నేషనల్ హెరాల్డ్ కేసులా చేసిరట. ఇప్పుడు ప్రాబ్లం ఏందనంటే, ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఫైల్ చేయగానే వీళ్ళు పార్లమెంట్లో దీన్ని రభస చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు రభస చేసే కంటే ముందు చిత్రగుప్తుడు చిట్టా ఇప్పాలి కదా. సో రాత్రి మాకు కళలు వచ్చిండు చెప్పిండు. అయితే నిన్న నేను ఒక పాట వింటున్నా, ఆ పాట విన్నాక జర ప్రేరేపితమై దీనికి జర కన్వర్ట్ చేసిన. అదొకటి ఉంటుంది కదా మన రామ్ చరణ్ గారిది, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క. దాని తర్వాత ఏముంటుంది, నా ఒళ్ళంతా పోతా అందే ఉక్క, ఓ చికిరి 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 చిక్కిరి అంటుంటే మాకు కొత్త పాట గుర్తొచ్చింది. కాంగ్రెస్ స్కామ్లో నుంచో ముక్క దొరికేసిందే పక్క, కాంగ్రెస్ ఆడబట్టే తైతక్క. అంతే కదా. వీరి చరిత్ర చికిరి చికిరి చీ 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 చికిరి చికిరి చిక్కిరి, పడతా పడతా ఎనక ఎనకే ఎనకే పడతా, కాంగ్రెస్ హీన చరిత్ర. ఏంది గిరీష్ ఈ నేషనల్ హెరాల్డ్ కేస్ అని చెప్తారు. ఊరియాల కదా కాంగ్రెస్ అంటే. ఇన్ని సంవత్సరాలు మనల్ని ఊరించి ఉయ్యాల ఊపలే ఉత్సాహంగా. మనం కూడా తేనెల తీయ తీయ తీయని తేనెల మాటలతో వీళ్ళకి ఇలా చరిత్ర చూపెట్టాలన్నా వద్దా? నేషనల్ హెరాల్డ్ కేసు ఒకసారి దీన్ని సమప్ చేసి చూస్తే ఫ్రెండ్స్, 2008లో నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ పబ్లికేషన్స్ షట్ డౌన్ అయింది. కంపెనీ ఎంత డెప్ట్ ఉండే, 90 కోట్ల డెప్ట్ ఉండే. ఎన్డీటీవీ కథనం ప్రకారం యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కార్పొరేట్ చేసిర్రు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి 76% అంటే 38% ఈచ్ షేర్స్ ఉండే. దాని తర్వాత మిగతా షేర్ ఎవరి దగ్గర ఉండే గిరీష్ మిగిలింది అని అంటే సీనియర్ కాంగ్రెస్ లీడర్ల దగ్గర ఉండే. మళ్ళీ ఇది నేను కూడా మాట్లాడతలేను, ఎన్డీటీవీలో వచ్చిన కథనమే చెప్తున్నా. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉండేనో ఇది ఈ లోన్ని ఈక్విటీగా మార్చింది. ఏ రకంగా మార్చింది ఎవరికి తెలియదు, అది కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు. అదే కార్వాయి ఇప్పుడు. అంటే ఏం చేసింది అంటే 99% ఆఫ్ ది షేర్ హోల్డింగ్స్ ఉన్నాయి కదా, అది ట్రాన్స్ఫర్ ఎవరికి చేసింది, యంగ్ ఇండియా జర్నలిస్టులకు చేసింది. ఎంతకి చేసింది, 50 lakh చేసింది. డెప్ట్ ఎంత ఉండే, 90 కోట్లు. ఎంతకు చేసిరు, 50 lakh చేసిరు అని ఈడీ గంభీరమైన ఆరోపణలు చేసింది. ఇండియా టుడేలో కథనాలు కూడా వచ్చినాయి. అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు టార్చ్ బేరర్ అయి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చిండు ఢిల్లీ కోర్టులో. ఇది ఫ్రాడు, ఇది గ్రాబింగు, ల్యాండ్ గ్రాబింగ్ అయిందిడా, ఇలా క్రిమినల్ కాన్స్పిరసీ కూడా ఉన్నది అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేసిర్రు.
ఇది 2012 అయింది. 2014కి వచ్చేసరికి ఏమైందనంటే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో సమన్ చేసిర్రు అక్యూస్ని. ఏమేం ఐపీసీ సెక్షన్స్ పెట్టిర్రు వీళ్ళ మీద? 403, 406, 420, 420 కూడా పెట్టిర్రు కాన్స్పిరసీ. ఇది నేనంటలే మళ్ళీ, ఇవి ఎస్టాబ్లిష్ కూడా అయినాయి మెట్రోపాలిటన్ దగ్గర, మెజిస్ట్రేట్ దగ్గర. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. 2015లా వీళ్ళకు బెయిల్ దొరికింది, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి. ప్రొసీడింగ్స్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. అయితే 2022లో ఏమైందనంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు క్వశ్చన్ చేసిండ్రు. రాహుల్ని 40 నుంచి 50 గంటల వరకు చేసిండ్రు, సోనియా గాంధీ గారిని 3 రోజుల వరకు కూడా చేసిండ్రు. ఎప్పుడు? 2022లా. సోనియమ్మ గారి హెల్త్ మంచిగా లేకపోతే మా సోనియమ్మని ఏమంటారు పోలీసులు పిలిపిస్తారా అని చెప్పి కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు, కాంగ్రెస్లోకి దుంకిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడిండ్రు. 2023లా ప్రాపర్టీస్ ఏమైనాయంటే ఇమ్మూవబుల్ షేర్స్ ఏవైతున్నాయో సుమారు 750 నుంచి 800 కోట్లు అటాచ్ చేసిర్రు. 2025లో ఏమైందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో కాంప్రహెన్సివ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దేనికి? చట్టం కింద, పిఎంఎల్ఏ చట్టం కింద. దాని తర్వాత ఈ లీగల్ అలిగేషన్స్ ఆఫ్ మనీ లాండరింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కాన్స్పిరసీ ఏవైతున్నాయో ఇవి ఐడెంటిఫై చేసి ప్రొసీడ్స్లలో పెట్టింది. 2025 నవంబర్ 3కి ఏమైందంటే ఒక ఫ్రెష్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎవరు చేసిండు? ఎకనామిక్ అఫెన్స్ వింగ్ చేసిండ్రు, ఢిల్లీ పోలీస్ చేసింది. ఈడీ కంప్లైంట్ అండర్ పిఎంఎల్ఏ సెక్షన్ 66 ఆఫ్ 2. ఎవరెవరు పేర్లు పెట్టిండ్రు? సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ గారి పేర్లు పెట్టిండ్రు. అసలు ఏమైంది గిరీష్? ఎందుకు పెట్టిర్రు? ఫ్రెష్ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టిండ్రు అంటే ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏం చేసిందనంటే ఎఫ్ఐఆర్ ఈడీ కంప్లైంట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ పిఎంఎల్ఏ చట్టం కింద. ఈడీ ఫార్మల్ కంప్లైంట్ ఏదైతే ఉందో సెక్షన్ 66 ఆఫ్ 2 ఆఫ్ పిఎంఎల్ఏ కింద వీళ్ళు రిజిస్టర్ చేసిర్రు. అంటే ఫ్రెష్ ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్, బోగస్ డొనేషన్స్, అడ్వాన్స్ రెంట్ స్కామ్స్ అండ్ మిస్అప్రోప్రియేషన్, ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ లాట్ చేసిర్రు. అయితే ఇప్పుడు లీగాలిటీ ఏం చేంజ్ అవుతుంది గిరీష్? ఈ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వల్ల లీగాలిటీ ఏమవుతుంది? ఆల్రెడీ ఈడీ చూస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇది కేవలం ఒక పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ ప్రాజెక్ట్ కాదు, ప్రోబ్ కాదు ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఐపీసీ క్రిమినల్ కేసు కిందకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అందులో ఛార్జెస్ ఏమేమి పెట్టినరు? 120B క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, బ్రీచ్మెంట్ ఆఫ్ ట్రస్ట్, మిస్అప్రోప్రియేషన్ పెట్టినరు. అంటే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఆర్ ఫైనాన్షియల్ రెగ్యులారిటీ డొమైన్ నుంచి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఇంకా చీటింగ్, అందుకే నేను అన్నా చికిరి 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 ఇలా చరిత్ర అని చెప్పిన. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో కదా అది ప్రీడికేట్ అయిపోతుంది, ప్రీడికేట్ అఫెన్స్ అయిపోతుంది. అంటే దొంగతనం జరిగింది, దొంగతనం అనేది ఒక క్రైమ్, దానికి మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఈ మనీ వేరే దగ్గర ఏదో అడ్డమైన పనులకు యూజ్ అయింది. వీళ్ళు పిఎంఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్ కింద ఈడీ బుక్ చేసిండ్రు. కాకపోతే దొంగతనం అనేది కూడా క్రైమ్ కదా, దాని మీద ఇప్పుడు ఒక కేసు బుక్ కావాలి కదా, అది కేసు బుక్ అయితే క్రిమినల్ నేచర్ అవుతుంది కదా. ఇది ఎఫ్ఐఆర్ అనమాట. దాన్నే ప్రిడికేట్ అని చెప్పి అఫెన్స్ అని చెప్పి మాట్లాడతారు. సో ఇది నేను మాట్లాడినా కాబట్టి నేను దాంట్లో డీటెయిల్గా పోతలేను. ఇప్పుడు ఇది ఏమైపోయిందనంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఇంకా ఈడీ కలిపితే డ్యూయల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ షహజాదే మీద. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి, ఇండిపెండెంట్ ఛార్జ్ షీట్స్ మొదలవుతాయి. అంటే ఇంక్రీజ్డ్ రిస్క్ అవుతుంది ఎవడెవడైతే తప్పు చేసిండో. అయితే లీగల్ పాయింట్ ఏముంటుంది గిరీష్? లీగల్ పాయింట్ ఏముంటుంది అని అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్లలో ఎవరెవరి పేర్లు ఉండే? మొన్నటిదాకా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పేర్లు ఉండే. ఇప్పుడు శామ్ పిత్రోదా, అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా, డిటాక్స్ మర్చెంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఎవరెవరైతే షెల్ కంపెనీస్ ఉన్నాయో అన్నీ వచ్చేసినాయి. అంటే లయబిలిటీ ఎక్స్పాండ్ అయింది. క్రిమినల్ కాన్స్పిరసీ 120B అని అంటాం కదా, క్రిమినల్ బ్రీచ్మెంట్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో కదా అది గట్టిగా అయింది. అంటే కామన్ ఇంటెంట్ అంటారు కదా, కామన్ ఇంటెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి చూడు, అవి పెద్దగైనాయి. ఈడీకి ఏమన్నా స్ట్రాంగర్ యాక్షన్ ఉంటుందా అని అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ అనేది ప్రిడికేట్ అఫెన్స్ కింద ఈడీని ఎంపవర్ చేస్తుంది. ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కమెంట్ రూపంలో జర మీరు చెప్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ గైస్. దాని తర్వాత ఇదేమవుతుంది అంటే ఇప్పుడు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఇంకా యంగ్ ఇండియా ఉన్నారు కదా, అలా ప్రాపర్టీస్ జప్త్ అవుతాయి. అంటే మనీ ట్రయల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, అది 2028 నుంచి 2024 వరకు ఏమేమైందో అనేది రగడ చాట్ మొదలవుతుంది. సమన్లు అరెస్టులు కూడా అవుతాయి, ఇంకా చాలామంది అరెస్ట్ కూడా చేస్తారు. అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఛాన్స్ ఉన్నది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే
ఎవిడెన్స్ రికవరీ ఇంకా గట్టిగా అవుతుంది. గిరీష్ మళ్ళా క్రిమినాలిటీ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే ఐపీసీ ఛార్జెస్ ఏమేమి పెట్టిర్రు, క్రిమినల్ ఇంటెంట్ అని పెట్టినరానంటే ఇన్ని ఛార్జెస్ పెట్టిర్రానంటే ఇది ఈడీ పిఎంఎల్ఏ చట్టం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా స్ట్రెంథన్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, కొత్త ఎవిడెన్స్ ట్రిగర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో, కొత్త ఎవిడెన్స్ ట్రిగర్ అవుతుంది. ఎట్లా 18 crore సస్పీషియస్ డొనేషన్స్ 2017 నుంచి 18 మధ్యలో ఉండే చూడు, ఈ సస్పీషియస్ డొనేషన్స్ ఎడికైనా వచ్చినాయి రాధిక అని చెప్పి వీళ్ళని అడుగుడు మొదలెడతారు. అట్లుంటుంది మరి అని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఏమవుతుంది అంటే 38.4 crores ఏదైతే ఫేక్ అడ్వాన్స్ రెంట్ ఉంది చూడు దాని మీద కూడా కార్వాయి మొదలవుతుంది. ఈ షెల్ కంపెనీస్కి మనీ ఎట్లా రూట్ చేసిర్రు బాబా మీరు అని చెప్పి షేజాదే గారిని సవినయంగా అడుగుతారు. దాని తర్వాత ఈ వ్యాలిడ్ రెంట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉండే చూడు ఇప్పటిదాకా లేనివి అవి ఎట్లొచ్చినాయి, ఏడికేం చేసిండ్రు, మీకు కలవడ్డదా, మీ కలరని కాకులు ఉడవా అని చెప్పి కౌగిలించుకొని అడుగుతారు. దాని తర్వాత ఈ ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుంది కదా, ఈ ఫ్రెష్ క్రిమినల్ ఎఫ్ఐఆర్ అనేది పిఎంఎల్ ఎంక్వైరీకి నిజంగా ఒక క్యాటలిస్ట్ అవుతుంది. లీగల్ ఎక్స్పోజర్ ఏముంటుంది అని అంటే ఐపీసీతో కంబైన్ అయిన పిఎల్ఎంఎల్ఏ ప్రొసీడింగ్స్ ఏమేమి చేస్తుంది అని అంటే క్రిమినల్ ట్రయలు, మనీ లాండరింగ్ కన్విక్షను, కన్ఫెసికేషన్ ఆఫ్ ఏజెల్ ప్రాపర్టీసు, ఈడీ కస్టడీ అవుతుంది, పొలిటికల్ డిస్క్వాలిఫికేషన్ కూడా జరగవచ్చు. ధ్రువరాటికి అంకితం చేస్తున్నా, పొలిటికల్ డిస్క్వాలిఫికేషన్ కూడా జరుగుతుంది. ఏ బేస్ మీద జరుగుతుంది తెలుసా, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ మిస్టర్ రాటి 1951. యూ రీడ్ హాఫ్ బట్ వీ రీడ్ ద ఫుల్. యూ ప్రిటెండ్ టు బీ హానెస్ట్, వీ డెలివర్ ఆర్ హానెస్టీ విత్ ఎవిడెన్సెస్. ఆధారాలు పెట్టి మా నైతికత చూపించుకుంటాం. కూడా అన్నాడు ధ్రువరాటి స్థాయికి నువ్వు ఎదగలుగుతావు అంటే థూ గాని స్థాయికి నేను ఎదగలనారా, ఆడ ఛాతి జీరిండు అనుకో ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేయలేకేని రాహుల్ గాంధీ బయటికి వెళ్తాడు, మా దాంట్లోకేని భారత్ మ్యాప్ వెళ్తుందిరా ఫాల్తుగా. దాని తర్వాత చూడండి పొలిటికల్ యాంగిల్ ఏముంటుంది అని అంటే ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేసిరు, ఎలక్షన్ టైంలో బుక్ చేస్తున్నారు అంటే స్క్రూటినీ ఇంటెన్సిఫై అవుతుందా కాదా అంటే కాంగ్రెస్ నరేటివ్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడు. ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడైతే ఏం లేవు కదా, ఎలక్షన్ల ముందు అయితే కాలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఇది పొలిటికల్ వెండేటా, మమ్మల్ని ఎలక్షన్లలో తట్టుకోలేక ఇట్లా ఇప్పుడు అవన్నీ మాటలు ఉన్నాయి. ఇక ఎలక్షన్లు ఇంకా చాలా రోజులు ఉన్నది బాబా, ఓ బాబా చాలా రోజులు ఉన్నది. ఇక మీరు ఆలోచించండి గిరీష్ ఏమేమి ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి, అగర్ కన్విక్ట్ అయితే వీళ్ళకు మన ఏమంటారు శిక్ష పడితే ఏమేమి ఉంటాయి అంటే జైలు పడవచ్చు, హెవీ పెనాల్టీలు పడవచ్చు, లేదా 2 పడవచ్చు. ఐపీసీ పిఎంఎల్ఏ 2 ఉన్నాయి కాబట్టి ఇలా ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ అటాచ్ చేస్తారు, కన్ఫెస్కేట్ కూడా చేస్తారొచ్చు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ని ఫ్రీజ్ చేసి పడేస్తారొచ్చు. రెప్యుటేషనల్ పొలిటికల్ ఫాల్అవుట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 ప్రకారము వీళ్ళు పొలిటికల్గా డిస్క్వాలిఫికేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది. మళ్ళీ లీగల్ హర్డల్స్ ఏమేమి ఉంటాయి అని అంటే ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇక ఇలా ఫేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ ఏ రకంగా చేసిండ్రు, ఉన్న షేర్ హోల్డర్సు పాత షేర్ హోల్డర్లు అందరూ లెజిటిమేట్ సోర్స్ ఏడికని వచ్చిందో చెప్పాలా, ఈ డొనేషన్ రెంట్లు ఎవడయ్యా జాగిరి కాదు గీడికని వచ్చినాయి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాలా. యంగ్ ఇండియా ఏదైతే చారిటబుల్ యాక్టివిటీ చేసింది చూడు, ఈ చారిటబుల్ యాక్టివిటీ అంటే సెక్షన్ 25 కింద సమాధానం చెప్పాలా. మళ్ళీ ఈ మిస్ అయిన డాట్లను ఎట్లా కనెక్ట్ చేస్తారో ప్రభుత్వానికి లేకపోతే దర్యాప్తుదారులకు క్లియర్ కట్గా చెప్పాలా. మళ్ళీ ఈ రెగ్యులేటరీ స్టాట్యూటరీ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో కన్వర్టింగ్ పార్టీ లోన్ టు ఏ ట్రాన్స్ఫరింగ్ అసెట్స్ ఏదైతే పాసిబిలిటీ ఉంది చూడు, ఇవన్నీ అన్ని పొలిటికల్ పార్టీల మీద కూడా ప్రభావం పడుతుంది. బిడ్డ చూస్తున్నారు ఎవరో పెద్దగా, ద బిగ్ గై ఈజ్ వాచింగ్ అని చెప్పి ఒక ఆట మొదలవుతుంది. ఇప్పుడు బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి పొలిటికల్ యాంగిల్లో చూస్తేనేనంటే షెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీలకు ఏవైతే ఫండ్ చేస్తున్నాయో ఈ ప్రైవేట్ హోల్డింగ్లు ఏవైతే ఉన్నాయో స్ట్రిక్టర్ జ్యుడిషియల్ స్క్రూటినీకి ఇక మొదలవుతుంది వేట. అపోజిషన్ ఇంకా పొలిటికల్ పార్టీస్కి క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ, ఇంక్లూడింగ్ ఇట్స్ ఓన్ పార్టీ కూడా అది వర్తిస్తుంది. క్లియర్ కట్గా అకౌంటింగ్ స్ట్రక్చర్లు కరెక్ట్గా పెట్టుకొని ఏదైనా మిస్యూజ్ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు అని. ఫ్యూచర్ లిటిగేషన్ ఏదైతే ఉంటుంది కదా, సిమిలర్ పార్టీ లింక్డ్ కార్పొరేట్ స్ట్రక్చర్స్ ఏదైతే మిస్ అలైన్మెంట్ జరిగిందో అకౌంట్స్లలో వాళ్ళందరికీ ఇది ఒక కేస్ లా అవుతుంది. ఫ్రెష్ ఎఫ్ఐఆర్ అనేది ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఒక క్రిమినల్ కాన్స్పిరెన్సీ అఫెన్స్కి తీసుకొని పోతుంది, జర్నీ మొదలవుతుంది. ఈ మల్టీ డైమెన్షనల్ జియో ప్యారడీ ఏముంటుందో తెలియదు కానీ కాంగ్రెస్ లీడర్షిప్ కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్ మాత్రం కొత్తగా ఎట్లా ఇవాల్వ్ అవుతాయి అనేది దేశానికి పరిచయం అవుతుంది. చెప్పినా కదా, ఈ లందాలో లెక్క ఈ లేషాలో లెక్క, చికిరి 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 చిక్కిరి చిక్కి చీచి చికిరీలు. కాంగ్రెస్ ఈయన
చరిత్ర. భారత్ మాతాకి జై.